ఆ బరువు మోయక్కర్లేదు. ఒక ప్రొఫెసర్ ఒక మంచినీటి గ్లాసులో నీళ్లు ఫుల్ చేసి ఆ గ్లాస్ అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకున్నారు. మరియు విద్యార్థులను అడిగారు, ఈ గ్లాస్ బరువు ఎంత అని మీరు అనుకుంటున్నారు? 50 గ్రాములు, 100 గ్రాములు, 110 గ్రాములు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రొఫెసర్ ఇలా అన్నాడు, నేను ఈ గ్లాసుని కొలిస్తే తప్ప చెప్పలేము. ఈ నీటి గ్లాస్ యొక్క ఖచ్చితమైన బరువు ఎంత అని అన్నాడు. ఆ నీటితో నిండి ఉన్న గ్లాసుని నేను కొన్ని నిమిషాలు ఇలాగే ఎత్తి పట్టుకుంటే ఏమి జరుగుతుంది అని ప్రొఫెసర్ అడిగారు. ఏమీ జరగదు అని విద్యార్థులు చెప్పారు. అలాగే నేను 1 గంట పాటు ఇలాగే ఎత్తి పట్టుకుంటే ఏమి జరుగుతుందని అడిగారు ప్రొఫెసర్. మీకు చెయ్యి నొప్పి మొదలవుతుందని విద్యార్థుల్లో ఒకరు చెప్పారు. మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను 1 రోజు మొత్తం ఇలాగే పట్టుకుంటే ఏమి జరుగుతుంది? మీ చెయ్యి మొద్దుబారిపోతుంది. మీకు తీవ్రమైన కండరాల ఒత్తిడి మరియు పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుందని మరొక విద్యార్థిని చెప్పింది. ఆ సమాధానంతో విద్యార్థులందరూ నవ్వారు. ఆ సమాధానంతో ఆ ప్రొఫెసర్, మీ అందరి సమాధానాలు చాలా బాగున్నాయి. అయితే మీరంతా ఒకటి చెప్పండి, ఈ సమయంలో గ్లాసు బరువు మారిందా అని ప్రొఫెసర్ అడిగారు. లేదు అన్నారు విద్యార్థులు. అప్పుడు చెయ్యి నొప్పి మరియు కండరాల ఒత్తిడికి కారణం ఏమిటి అని అడిగారు ప్రొఫెసర్. ఆ ప్రశ్న విని విద్యార్థులు ఒక క్షణం నిశ్శబ్దంగా అయిపోయారు. అప్పుడు విద్యార్థుల్లో ఒకరు, మీరు గ్లాసు కింద పెట్టండి, అప్పుడు మీకు ఎలాంటి చెయ్యి నొప్పి ఉండదు అన్నారు. ఆ మాట విని చాలా సరిగ్గా చెప్పావన్నారు ప్రొఫెసర్. మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఇలాంటివే. కొన్ని నిమిషాల పాటు ఆ సమస్యనే పట్టుకొని ఆలోచించండి, మీకు తలనొప్పి మొదలవుతుంది. 1 గంట సేపు దాని గురించి ఆలోచిస్తే తిరిగి ఆ సమస్య మిమ్మల్ని పట్టుకొని వేధిస్తుంది. సమస్యను ఎలా వదిలించుకోవాలో మీకు అర్థం కాదు. ఇక మీరు ఏమి చేయలేరని అనిపిస్తుంది. కాబట్టి మన ఈ జీవిత ప్రయాణంలో చాలా సమస్యలను చూస్తూ ఉంటాం. అందులో చాలా చిన్న సమస్యలు కూడా పట్టుకొని అవసరం లేకున్నా ఎక్కువగా ఆలోచిస్తాము. ఆ సమస్యను సాధించలేకపోతే జీవితమే వృధా అన్నట్లుగా మానసిక ఒత్తిడికి గురవుతాము. అసలు మనకు జీవితంలో ప్రతి క్షణం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి చెయ్యి దాటిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. చిన్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా జీవితాన్ని ఆనందంగా గడపండి. సమస్యను ఛాలెంజ్గా తీసుకొని పరిష్కారం ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. మీ వల్ల కాకపోతే రోజు పడుకునే ముందు ఆ దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించండి. భారం ఆ భగవంతుని పైన వేసి ప్రశాంతంగా నిద్రపోండి. మరుసటి రోజు వరకు సమస్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దానివల్ల కలిగిన మానసిక ఒత్తిడి మాత్రం దూరం అవుతుంది. నీతి: ఈ ప్రపంచంలో చాలామంది తమకున్న చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించి ఒత్తిడికి గురవుతారు. నిజానికి సమస్యను సమస్యలా చూడకుండా ఒక ఛాలెంజ్లా తీసుకొని పరిష్కారం ఆలోచించండి. తప్పకుండా ఆ సమస్య పైన విజయం మీదే అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.